జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ఎదుట మంచు మనోజ్ బైఠాయించారు. ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయలేదు. దీంతో ఇంటి ముందు బైఠాయించాడు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇవాళ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నాడు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నాడు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ఎదుట మంచు మనోజ్ బైఠాయించారు. ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయలేదు. దీంతో ఇంటి ముందు బైఠాయించాడు. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్ ఇవాళ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నాడు. తన కారును సోదరుడు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నాడు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఇటు మంచు మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు, నన్ను ఇంట్లోకి జల్పల్లి నివాసం లోపలికి వెళ్లనివ్వట్లేదు, అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారని. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మంచు వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలు మొన్నటి వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేసే ఫ్యామిలీలో. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంత ఎటువంటి గొడవలు లేకుండా కొంత సైలెంట్ గా ఉంది అనుకునే లోపే ఇప్పుడు మరోసారి మంచు అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి మరొకసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా మంచు మనోజ్ తన కార్లను దొంగిలించారు. తన ఇంట్లోకి ప్రవేశించి కొంతమంది దుండగులు అలాగే విలువైన వస్తువులను అలాగే సామాగ్రి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా పడేసి వెళ్లారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే మంచు మనోజ్ డ్రైవరు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపున మనోజ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసి విష్ణు ఆదేశాల మేరకే దాదాపు 150 మంది రౌడీలు తన ఇంటి మీదకు వచ్చి కార్లను దొంగలించి ఆ తర్వాత తనకు ఇబ్బంది కలగజేశారు, ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి ఆరోపణలను లేవనెత్తారు. ప్రజెంట్ తను ఇంటి వద్దకు వెళ్లి ఇంటి దగ్గర బయటకు. ఇప్పటికే పోలీసుల యొక్క ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే ఇంటి గేటు దగ్గర కూర్చున్నారు. మరోవైపున భారీగా పోలీసు బందోబస్తు అనేది మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గర ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనోజ్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ విష్ణుతో కావచ్చు, మోహన్ బాబుతో కావచ్చు, ఒకవేళ అన్నదమ్ములతో ఏమన్నా గొడవలు పడేటువంటి అవకాశం, అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం
పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇప్పటికే మనోజ్ కు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇతర వ్యక్తులను ఎవరిని లోపలికి తీసుకురావద్దు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదన్నటువంటి ఆంక్షలు అనేవి వారికి ఉన్నప్పటికీ తనకు ఇబ్బంది కలిగిందన్నటువంటి ఉద్దేశంతోనే మనోజ్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి గేటు దగ్గర బైఠాయించి తను నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆందోళనలు జరగకుండా బయట వ్యక్తులు వచ్చి కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఇంటికి కిలోమీటర్ దూరంలో దాదాపు 100 మంది పోలీసులను మోహరించడం జరిగింది. ఒక చెక్ పోస్ట్ నే ఏర్పాటు చేశారు ఏకంగా. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు మనోజ్. తాను తన మనోజ్ దంపతులకు ఈ మధ్య కూతురు పుట్టిన తర్వాత ఆమె యొక్క బర్త్డే వేడుకలను చేసుకోవడం కోసం కుటుంబంతో కలిసి మనోజ్ దంపతులు జైపూర్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సందర్భంలోనే తనకు సంబంధించినటువంటి 2 కార్లను విష్ణు ఆదేశాలతో కొంతమంది దుండగులు దొంగిలించి వాటిని తీసుకెళ్లి విష్ణు కార్యాలయంలో పెట్టారు అనేది మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ. అది మాత్రమే కాదు, టోయింగ్ వాహనాల ద్వారా తన యొక్క వెహికల్స్ ను తీసుకెళ్లడం, అలాగే కొంతమంది ఆగంతకులు విష్ణు ఆదేశాలతో తన ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ విల్లలోని సామాగ్రిని ఇష్టానుసారంగా పడేసి వెళ్లిపోయారు. దీని మీద చర్యలు తీసుకోవాలి అంటూ మనోజ్ ఆరోపిస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ జరగబోతున్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్న ఉద్దేశంతో ముందుగానే పోలీసులు అక్కడ భారీగా మోహరించి బందోబస్తును నిర్వహించడం జరుగుతోంది. కొంత పూర్తిగా పోలీసు వలయంలోనే మనోజ్ టౌన్షిప్ పరిసర ప్రాంతాలన్నీ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇవాళ ఏ క్షణమైనా సరే మనోజ్ లేదా మనోజ్ కుటుంబీకులు విష్ణు కుటుంబీకుల మధ్య కొంత గొడవ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రగతి చోట నడుస్తోంది. మనోజ్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, తాను గత కొంతకాలం నుంచి పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వాటిని అనుసరిస్తూ ఎటువంటి గొడవలు అనేవి రాకుండా పూర్తిగా చట్ట ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ దీన్నే అదును చేసుకొని తాను ఇంట్లో లేనటువంటి సందర్భం చూసి తన కుమార్తెకు పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం కోసం జైపూర్ వెళ్ళినటువంటి సందర్భంలో విష్ణు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. తన వెహికల్స్ ను దొంగలించడం, తీసుకెళ్లి తన కార్యాలయంలో పెట్టుకోవడం, అలాగే కొంతమంది ఆగంతకులను తన ఇంటి మీదకు పంపించి విలువైన వస్తువులు ధ్వంసం చేపించడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాలి అనేది మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ శాలిని. అలాగే రత్నకుమార్, ఇటు కోర్టు అయితే ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని అలాగే మనోజ్ చెప్తున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఇప్పుడు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు, ఏవైతే తన కార్లు ఉన్నాయో అవి ఇటు విష్ణు ఆఫీస్ లో ఉన్నాయని. మరి పోలీసులు ఏం చేస్తున్నారు, అంటే ఏం చెప్తున్నారు దీనిపై? ప్రస్తుతం పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. నిజంగానే ఆ కార్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఉన్నటువంటి దొంగలించారు అని మనోజ్ చెప్తున్నటువంటి కార్లు అనేవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, నిజంగానే విష్ణు తన కార్యాలయంలో పెట్టుకున్నాడా, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు కొనుగోలు చేశారనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల మొత్తాన్ని పరిశీలించి మొత్తం ఎంతమంది లోపలికి వచ్చారు, దాదాపు 100 మందికి పైగానే దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంట్లోని విలువైన సామాగ్రిని దొంగలించారు అనేటువంటి విషయాన్ని మనోజ్ చెప్తున్నాడు. కాబట్టి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో తలెత్తినటువంటి వివాదాలు ఒక సీరియల్స్ ఎపిసోడ్స్ లాగా ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే జలపల్లి నివాసం దగ్గర గొడవ జరుగుతుంటుంది, లేదంటే తిరుపతిలోని ఎడ్యుకేషనల్ సొసైటీ దగ్గర గొడవ జరుగుతుంటుంది. ఏదో ఒక రకంగా అన్నదమ్ముల మధ్య, అలాగే తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం అనేది కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి తన కార్లు దొంగలించారంటూ మనోజ్ తను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి నేను తను చట్టాన్ని అనుసరిస్తున్నాను, పైగా కోర్టు నుంచి కూడా తనకు అనుమతి ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ తను లోపలికి వెళ్ళనివ్వట్లేదు కాబట్టి గేటు దగ్గర కూర్చొని తన యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాను అనేది ప్రస్తుతం మనోజ్ చెప్తున్నటువంటి మాట. రైట్, థాంక్యూ రత్నకుమార్.